నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. పృథులాపురి శ్రీ శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక మరియు గోడ పత్రికను గురువారం నాడు స్థానిక పొదిలి శివాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి నర్రా నారాయణ రెడ్డి, ప్రధాన ధర్మకర్త ఒగ్గు వెంకట్రామయ్యలు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీన అంకురార్పణతో ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీన తెప్పోత్సవంతో ముగిసేలా 14 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి ప్రారంభోదయం పురస్కరించుకొని ఫిబ్రవరి 16వ తేదీ జరగనున్న రథోత్సవానికి భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప ప్రాప్తులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నర్రా నారాయణ రెడ్డి, ప్రధాన ధర్మకర్త ఒగ్గు వెంకటరామయ్య, అర్చకులు మూలవరాజు సుబ్బనరసేతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. శివాయ, నా పేరు నారాయణ రెడ్డి అండి. ఇక్కడ నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో రేపు 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. ఈ శివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడానికి దేవాలయంలో కూడా ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మా జిల్లా అధికారి గారైనటువంటి అసిస్టెంట్ కమిషనర్ వారు కూడా ఈ దేవాలయాన్ని వచ్చి సందర్శించి ఏర్పాట్ల గురించి సూచనలు ఇచ్చి వెళ్ళారు. ఆ మేరకు, ఆదేశాల మేరకు ఈ దేవాలయంలో ధర్మకర్త మండలి మరియు చైర్మన్ గారి ఆధ్వర్యంలో దేవాలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15వ తేదీ మహాశివరాత్రి ఉత్సవం నిర్వహించబడును. 16వ తేదీ రథ మహోత్సవం నిర్వహించబడును. ఈ ఉత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా ఈ గ్రామ పెద్దలు గాను అందరూ ఈ దేవాలయం సహకరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మంచి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అందుకుగాను విలేకరుల మిత్రులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇక్కడ ఉండే సిబ్బంది కానీ, అర్చక బృందం కానీ అందరూ ఏర్పాట్లకు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఈ మన నిర్మమహేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ని ఒగ్గు వెంకటరామయ్య. అంకురార్పణ మన నిర్మమహేశ్వర ఉత్సవాలు 7వ తారీఖు నుంచి అంకురార్పణ స్టార్ట్ అవుద్ది. 21కి తెప్పోత్సవంతో ముగిస్తున్నాయి. దానికి అందరూ వేలవైన భక్తులంతా సహకరించి వాళ్ళకి ఎటు ఇబ్బందులు లేకుండా దర్శనాలు కానీ, వాళ్ళ ప్రసాదాలు కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జీలు కానీ దర్శనంలో అన్నీ అందించేట్టుగా ప్లాన్ చేస్తున్నాము. ఎటువంటి ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయేట్టుగా మా ధర్మకర్త మండలి, మా ఈవో గారు కానీ, ఇప్పుడే మా ఏసీ గారు కూడా వచ్చి మాట్లాడిపోయారు. తర్వాత చేసే కార్యక్రమాలలో 15వ తారీఖు ఒక గుడి లోపలే సెట్టింగ్స్ ఒకటి వేపిస్తున్నాను. తర్వాత 16వ తారీఖు ఢిల్లీ అవతల వేరే ఊరి నుంచి వీళ్ళు వస్తున్నారు, మన అఘోరాలు 15 మంది అఘోరాలు, ఒరిజినల్ అఘోరాలు వస్తున్నారు. వాళ్ళకే 2 లక్షల రూపాయలు ఈ రథంతో ఊరేగించేటప్పుడు వాళ్ళు. తర్వాత ఒకటి అనుకుంటున్నాము, అది ఇప్పటికి ఎవరు తేలేదు, అఘోరాలు ఎవరు తేలేదు, నేను ఇంకోటి అనేది కూడా ఇంకా ఎవరు తేలేదు ఇప్పటికి. సరే, అది ఏర్పాట్లు కొంచెం పర్మిషన్తో ఉంది. దానికి పైనుంచి కూడా పర్మిషన్ రావాలా, అది చూస్తున్నాము. అది దేవుడు ఆశీస్సులు, భక్తుల ఆశీస్సులతో ముందుకు పోయేట్టుగా చూస్తాము. ఏ ఇబ్బందులు లేకుండా. తర్వాత 100 మందితో రథోత్సవం అప్పుడు 100 మందితో కోలాటం లేడీసు. తర్వాత ఒక చెట్టుతో మనిషి వచ్చి
జనాలని మరిపించేట్టుగా ఒక చెట్టు అన్నీ ఒక్కొక్కటి అన్ని ప్రోగ్రాంలు నేను రథోత్సవం అప్పటికి ఏర్పాటు చేస్తున్నాను. దానికి మా ఈవో గారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి అందరూ ఏ ఇబ్బందులు లేకుండా అంత ప్రశాంతంగా జరగాలని ఆ మనసాక్షితో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. నమస్తే.